యెహోషువ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, దేవుడు మనతో ఉన్నాడు. యెహోవా దేవుడు ఏమని యెహోషువకి ఏమని చెప్పాడో, మోషేకు తోడైనట్టు నేను నీకును తోడై ఉంటాను. కొన్ని తీర్మానాలు మనం చేయాలి. దేవుడు మనతో ఉంటున్నాడని ఈ రోజు చివరి ఆదివారంలో దేవుడు మనకి చెప్తున్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడు కదా. శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, కన్నీల్లో, అనేకమైన ఆర్థిక సమస్యల్లో, అప్పుల్లో అన్నిటి నుంచి విడిపించి దేవుడు ఈ స్థానానికి మనల్ని తీసుకొచ్చినప్పుడు, కొన్ని సంవత్సరమైన దయాకిరణ దేవుడు మనకి ఇచ్చినప్పుడు కొన్ని తీర్మానాలు చేయగలిగే మనస్తత్వం మనం ఈరోజు తీసుకోవాలి. నూతన సంవత్సరం నూతనమైన తీర్మానాలతో మనం నిలబడాలి. అయ్యా, నీకోసం నేను ఏదైనా కొరత చేశానా, నీ దగ్గర నేను వ్యతిరేకంగా నడుచుకున్నానని చెప్పి కొన్ని తీర్మానాలు మనం చేయాలి. యెహోషువతో చెప్పాడు, భయపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు నీకు నేను తోడుగా ఉంటానని.